రాష్ట్రంలో కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక 30 సంవత్సరాల పాటు ప్రైవేటైజేషన్ చేశారు. 29 సంవత్సరాలు నడిపిస్తున్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో అధికారిగా ఉన్న మంత్రిగా ఉన్న ఆ ప్రైవేట్ సంస్థ మీద ప్రభుత్వానికి ఏమైనా యాజమాన్యం ఉంటుందా? ఏదైనా యాజమాన్యం ఉంటుంది అంటే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూడండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీపోర్ట్ లోకి వెళ్లి ఒక షిప్ లోకి ఎక్కుతానంటే వాళ్ళ అనుమతి ఇవ్వలేదు. నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ని నన్నే లోపలికి రానివ్వడం లేదని అతనే స్వయంగా చెప్పారు. అయినా అన్ని పర్మిషన్ తీసుకుని షిప్ మీదకి వెళ్లి అక్కడ రేషన్ బియ్యం తప్పుగా రవాణా అవుతున్నాయి, సీజ్ ద షిప్ అన్నారు. నోబడీ కేర్డ్. ఎవరైనా కేర్ చేశారా? ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి షిప్ సీజ్ చేయమంటే కేర్ చేయలేదు. ఎందుకంటే అది కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పోర్ట్. ప్రైవేట్ పోర్టులో అధికారం ఏ విధంగా మంత్రులకు కూడా ఉండదు అనేటువంటి విషయం దీని నుంచి తేటతెల్లం అవుతున్న పరిస్థితిలో ఈ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ప్రైవేటైజ్ అయిపోతే పేదలకు ఏ విధంగా వైద్యం దొరుకుతుంది, విద్య దొరుకుతుంది?